హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము చూడండి అప్పటికప్పుడు దోశ అండి తయారు చేసుకుందాం. చూడండి అప్పటికప్పుడు ఏమి లేనప్పుడు మనము దోశ వేసుకోవాలంటే చాలా బాగుంటుందండి. ఇది చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినాను నేను. ఒక కప్పు బొంబాయి రవ్వ అండి, ఒక కప్పు గోధుమ పిండి, కావాల్సినంత వాటరు, సేమియాలు ఉంటాయి చూడండి, మన పాల సేమియాలు అంటాం కదా సన్నగా, ఇవైనా వేసుకోవచ్చండి, పెద్దవి అయినా కూడా వేసుకోవచ్చు, ఇవైతే బాగుంటాయి. ఒక కప్పు ఆనియన్స్, ఒక కప్పు పెరుగు, కొంచెం కొత్తిమీర అండి, కొంచెం సోడా ఉప్పు, మామూలు సాల్టు, ఇది చిల్లీ పేక్స్ అండి, వట్టిమిరపకాయలు మనం మిక్సీకి అయితే కొట్టినా నేను, వట్టిమిరపకాయల పొడి అండి, కొంచెము జీలకర్ర, ఇవన్నీ కలిపేసుకుందామండి. చాలా బాగుంటుందండి దోశ అయితే. అప్పటికప్పుడు మనం ఏమి లేనప్పుడు ఇట్లా చేసుకున్నామంటే సూపర్ అయితే ఉంటుందండి. ఏ చట్నీతో అయినా తినొచ్చు, ఏమి లేకపోయినా కూడా ఇట్లే తినేసేయచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చూడండి పెరుగు కూడా వేసేద్దాము, ఒక కప్పు ఆనియన్స్, మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ దోశ అయితే. చూడండి వర్షం పడుతుంది కదా. జీలకర్ర అండి కొంచెము చూసేసుకోండి, మీ పిల్లలు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదనుకుంటే తగ్గించుకోండి. స్పైసీకి తగినంత సాల్ట్, కొంచెం సోడా ఉప్పు అండి, అంతేనండి. సింపుల్గా మనము ఎమ్మి దోశ అయితే రెడీ చేసేసుకుందాము. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలండి. ఇది కలిపి పెట్టేసుకోవాలా, చూసారు కదా. ఇప్పుడు కలిపేద్దాం, వాటర్ కూడా వేసేసుకొని మనము బాగా స్పూన్తో మీకు తగినంత వాటర్ అయితే వేసుకోండి, చూసుకొని కలుపుకోండి. మన దోశ పిండి ఎట్లా కలుపుకుంటామో సేమ్ అట్లే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మనము పిండి బెటర్ రెడీ చేసేసుకున్నాం కదా. ఒక అర్ధగంట అయినా దీనికి రెస్ట్ ఇవ్వాలండి. మనం మూత పెట్టుకున్నామంటే చాలా బాగా వస్తుందండి. ఇది పిండి అంతా దీంట్లో నానినాక కొంచెం గట్టిగా అయితే మళ్ళీ మీరు కొంచెం వాటర్ వేసుకోండి. ఈ మాత్రం ఉండాలండి కండిస్టెంట్ అయితే, చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి కడాయి అయితే పెట్టుకోవాలా, కొంచెం లోతు వినేది. ఇంకా రోజు దోశ అయితే రెడీ చేద్దాం రండి. చూసారు కదా బేటర్ ఇట్లుండాలా. ఒక 2 స్పూన్లు వేసుకోండి. మనం ఉత్తప్పం ఉంటుంది కదా అట్లా చేసుకుంటే ఇడ్లీ ఉన్నట్టు ఉంటుంది. సాంబార్ కానీ ఏ చట్నీతో అయినా కూడా చాలా బాగుంటుందండి సర్వ్ చేసుకుంటే. చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మూత పెట్టేద్దాం కుక్ అయ్యేదాన్ని. కుక్ అయిందేమో చూడండి, మనం ఇంకొక సైడ్ అయితే వేసేద్దాము. చూడండి చూసారు కదండి, ఒక సేమియాలు కూడా ఒక తీగలు వస్తుంది తినేటప్పుడు. అంటే నేను అన్ని దోశలు ఇట్లా వేసుకొని మనం తగిన ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మనము సేమియా చూసి ఆటాతో చపాతీ దోశ రెడీ చేసేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగా బఫీగా ఎమ్మి సేమియా దోశ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే నేను పల్లీ చట్నీ చేసినానండి, కొంచెం సాంబార్ కూడా చేసిన. సాంబార్లో కూడా చాలా బాగుంటుందండి ఈ దోశ. చూసారు కదా. మీలో ఎంతమందికి ఈ దోశ ఇష్టమో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా స్మూత్గా, చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది కదా. మనం పెరిగి రవ్వ ఆట అన్నీ వేసినాం కాబట్టి సూపర్ అయితే ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.